హాయ్ బ్రదర్, మీ పేరు? విష్ణు. బ్రదర్, నిన్న జరిగిన అల్లు అర్జున్ అరెస్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగా బ్రదర్, అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఫ్యూచర్లో ఇటువంటి సంఘటన జరగకుండా అరెస్ట్ చేశారు. పోలీస్ వ్యవస్థ చాలా గట్టిగా పనిచేస్తుంది. నిజంగా సెల్యూట్ కొట్టాలి పోలీస్ వ్యవస్థకి. నిజంగా ఎంతోమంది రాజకీయ నాయకులు ఎవరెవరో మాట్లాడుతున్నారు. చిన్న చిన్న పిల్లల గిట ఫ్యాన్స్ అని అదే అని ఇదని ఏదేదో మాట్లాడుతున్నారు. అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం న్యాయమేనా అని అడుగుతున్నారు. కరెక్ట్గా అరెస్ట్ చేశారు పోలీసు వాళ్ళు. అంటే ఎందుకంటారు బ్రదర్? అందుకే అక్కడ సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఇష్యూ మీద అసలు ఎవరికి తప్పంటారు మీ దృష్టిలో? నా దృష్టిలో ఒకటి బ్రదర్, థియేటర్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయలేదు. ఒకటి. రెండోది, హీరో గారు వస్తుండ్రు ఇక్కడ కానీ ఇన్ఫార్మ్ చేయలేదు. హీరో గారి గిట్ట ఇన్ఫార్మ్ చేయలేదు, థియేటర్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయలేదు. ఎవరు ఇన్ఫార్మ్ చేయకుండా సడన్ గా వచ్చి ఒక ప్రాణం తీసిండ్రు. అది చాలా దుర్మార్గం. థియేటర్ వాళ్ళు సెకండ్ డేట్ రోజే మేము లెటర్ పాస్ చేసినాం ఏసీపీ ఆఫీస్ కి, సో వాళ్ళు ఇంకా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు అన్నట్టు వీళ్ళు చెప్తున్నారు. సో వీళ్ళ దగ్గర లెటర్ ప్రూఫ్ ఉంది. సో దాని గురించి అంటే మళ్ళీ ఆ రోజు సంఘటన జరిగిన రోజు, చనిపోయిన రోజు వీళ్ళు లెటర్ ఇవ్వకుండా ఆ రోజు ఏం చెప్పకుండా ఈ రోజు చెప్తున్నారే మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము, బందోబస్తు పెట్టమని చెప్పినాము, హీరో గారు వస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఇచ్చామంటుండ్రే. మళ్ళీ ఈ రోజు చెప్తున్నారు, ఆ రోజు ఎందుకు చెప్పలేదు వీళ్ళందరూ? ఈ రోజు లెటర్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని ఈ రోజు చెప్తున్నారు, ఆ రోజు ఎందుకు చెప్పలే? సడన్ గా వచ్చి ఒక ప్రాణం తీసేసారుగా. ఎంత దుర్మార్గం ఇది. మళ్ళీ ఈ రోజు మేము అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చే వచ్చినాము, హీరో గారు వచ్చారు, ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చే థియేటర్ వాళ్ళ గిట్ట ఇన్ఫార్మ్ చేసి వచ్చారు అని చెప్తున్నారు. ఎంత దుర్మార్గం. ఒక ప్రాణం తీసేసి ఏవేవో మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్? ఈరోజు నాయకులు, చిన్న చిన్న పిల్లలు మా హీరో గారిని అరెస్ట్ చేశారే, ఎందుకు అరెస్ట్ చేశారు, న్యాయమేనా అని అడుగుతున్నారు. ఆ రోజు పానం కోల్పోయిన రోజు ఎవరు మాట్లాడలేదే. ఈ రాజకీయ నాయకులు కానీ ఎవ్వరూ రాలేదే, ఆ రోజు ఎవరు మాట్లాడలేదే. మళ్ళీ ఈరోజు హీరో గారిని అరెస్ట్ చేశారు, న్యాయమా న్యాయమా అని అడుగుతున్నారు. ఎంత దుర్మార్గం బ్రదర్. ఏం చేశారు? హీరో గారిని తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు? అక్కడ కొడుతున్నారా, తిడుతున్నారా? పొద్దున్న వెళ్ళారు, సాయంత్రం వచ్చిండ్రు. బెడ్రూమ్లో నుంచి తీసుకెళ్ళిపోయారు మా హీరో గారిని. బట్టలు గిట్ట మార్చుకోనియలేదు, తీసుకెళ్ళిపోయారు. ఏం తప్పు చేశారు హీరో గారు, మా హీరో గారు అంటున్నారు. మళ్ళీ ఆ రోజు ప్రాణం కోల్పోతే ఎవ్వరు మాట్లాడలేదు. షూటింగ్లు వదులుకొని సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇంటి దగ్గరకు వచ్చిందే. మళ్ళీ ఆ రోజు ఎందుకు మాట్లాడలే? ప్రాణం కోల్పోయినప్పుడు. ఈరోజు కేపల్ అంటుండు. కేపల్ ఏమంటుండు? ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు, దేని గురించి అరెస్ట్ చేశారు, ఏం తప్పు చేశారని అల్లు అర్జున్ గారు అరెస్ట్ చేశారు అంటారు. కేపల్, ఆ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినావు? చనిపోయిన రోజు ఆ రోజు మాట్లాడలేదే. చనిపోయినప్పుడు మాట్లాడవు కానీ హీరో గారిని అరెస్ట్ చేసిందని ఈ కేపల్ అట్లా మాట్లాడుతుండు. న్యాయమేనని అడుగుతుండు. మళ్ళీ ఆ రోజు ఈ కేపల్ ఎక్కడ వెళ్ళిండు? ఆ రోజు మాట్లాడలేదు. చనిపోయిన రోజు వాళ్ళకి ఒక్క మాట గిట్ట చెప్పలేదే నువ్వు. కేపాల్ ఈరోజు కోర్టు దగ్గర వాళ్ళ ఇంటి చుట్టుముట్టు తిరుగుతుండు కేపాల్ గారు. ఎంతవరకు ఆయనకు సిగ్గన్న ఉందా అసలు? నాకు అర్థం కాదు. చనిపోయిన గురించి మాట్లాడాడే ఈ కేపాలు. కోర్టుకి వెళ్ళి అంత సేవ చేస్తుండ అక్కడ. మరి ఇది మాట్లాడతలేడు కేపాల్ ఈరోజు. సో ఏంటంటే చాలా మంది ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇనిషియేట్ తీసుకుని వాళ్ళ ఫ్యామిలీకి 25 లక్షల తర్వాత వాళ్ళ ఫ్యామిలీ భరోసా, హాస్పిటల్ బిల్స్ అన్ని తానే చూసుకుంటానని హామీ ఇవ్వడం కూడా జరిగిందనేసి అందరు చెప్తున్నారు. ఒకటి బదర్, 25 లక్షలు ప్రాణం విలువ ఒక 25 లక్షలకి అంటగట్టినట్లు ఇక్కడ అల్లు అర్జున్ గారు 25 లక్షలు ఫ్యామిలీకి, చనిపోయిన ఒక శవానికి 25 లక్షలు ఇచ్చినట్ల. ఆయన రిమెండేషన్ ఏమో 300 కోట్లు తీసుకుంటారు. అంటే ఒక ప్రాణం పోతేనేమో ఇక్కడనేమో 25 లక్షలు ఇస్తారా? నువ్వు ఇంటికి వెళ్ళి వాళ్ళని మందలించి మీ బాధ ఏదో ఉందో నేను సపోర్టుగా ఉంటా, మేము సినిమా వాళ్ళమే, డైరెక్టర్లు, హీరో గాళ్ళు మేమందరం సపోర్టుగా ఉంటాం, మేము మీకు అండగా ఉంటామని సాయం చేసింటే వేరే లెక్క ఉంటుండే. ఈరోజు 25 లక్షలు ఇచ్చి అందరికీ చెప్తున్నారే, మీడియాలో స్ప్రెడ్డింగ్, మీడియాలో ఇంకోటి ప్రజల గిట్ట చెప్తున్నారు. అంటే ఒక ప్రాణం విలువ ఈరోజు 25 లక్షలు అన్నమాట. అంత వెలగట్టింది అన్నమాట. ఆ రోజు మాట్లాడిన నాయకులు, ఈరోజు పొలిటీషియన్స్, సినిమా వాళ్ళు, వాళ్ళందరూ వాళ్ళ సినిమాలు వదులుకొని ఈరోజు అల్లు అర్జున్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళిండ్రే. మళ్ళీ ఆ రోజు ప్రాణం కోల్పోయిన రోజు వీళ్ళందరూ రాలేదు, వీళ్ళందరూ మాట్లాడలేదు. ఈ రోజు మాత్రం అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసినందుకు వాళ్ళందరూ సినిమాలు వదులుకొని మేకప్లో ఉండగానే వచ్చేసిండ్రే. వాళ్ళు సినిమాలు ఆఫ్ చేసి వచ్చిండ్రే. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఒక ప్రాణం పోయింది, ఆ రోజు ఎవరు మాట్లాడలేదు. ఈ కేపాల్ కానీ, రాజకీయ నాయకులు కానీ, సినిమా వాళ్ళు కానీ, ఫ్యాన్స్ కానీ ఎవరు మాట్లాడలేదే. మళ్ళీ ఈరోజు ఎంత దుర్మార్గంగా అక్కడికి వెళ్తుండ్రు. అల్లు అర్జున్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఏదేదో మాట్లాడుతుండ్రు. మా అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం కరెక్టేనా? కరెక్టేరా బాబు. వాళ్ళకి ఆ రైట్స్ ఉన్నాయి కాబట్టి బెడ్రూమ్లోకి వెళ్ళి పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది కరెక్ట్గా.
బెడ్రూమ్లోకి వెళ్ళి తీసుకొచ్చారు. ఏముంది తప్పేముంది, డ్రస్సు మార్చుకోలేదు అన్నారు, మార్చుకొని వచ్చాను డ్రస్సు, జీప్ ఎక్కి వెళ్ళిండు, పొద్దున్న వెళ్ళిండు, సాయంత్రం దింపేసారు. అంటే ఇంత పెద్ద పెద్ద వాళ్ళ హస్తం ఉందో వెనకాల, ఇంత పెద్ద పెద్ద వాళ్ళ హస్తం ఉంది. కేపాలు చుట్టుముట్టు తిరుగుతుండు కోట్ల నుంచి. సిగ్గన్న ఉండాలి కేపాల్ గారికి నిజంగా. ఆ రోజు చనిపోయినప్పుడు మాట్లాడలే కేపాల్ గారు, కానీ ఈ రోజు మాత్రం అల్లు అర్జున్ గారి గురించి న్యాయమైన అరెస్టు చేయడం అంటుండ్రు కేపాలు. ఎక్కడ న్యాయం కేపాల్ అర్థం కావట్లే. సో మళ్ళా ఇప్పుడు ఈ అల్లు అర్జున్ అరెస్ట్ వెనకాల ఒక రాజకీయ కుట్ర ఉంది అనేసి చాలా మంది ప్రజలు చెప్తున్నారు బ్రదర్. సో దాని మీద మీరేమంటారు? అవును బ్రదర్, ఉంది కాబట్టి పొద్దున్న వెళ్ళిపోయి సాయంత్రం రిటర్న్ వచ్చారు. ఎందుకంటే ఒకవేళ సంధ్యా థియేటర్ ఇష్యూ మీదనే అరెస్ట్ చేయాలనుకుంటే 4వ తారీఖు జరిగిన సంఘటన 5 కానీ 6 కానీ అరెస్ట్ చేయాలి, కానీ 13వ తారీఖు అరెస్ట్ చేయడం ఏంది అనేసి చాలా మంది అడుగుతున్నారు. అంటే ఒకటి రాజకీయ గురించి కావచ్చు, ఇంకోటి కావచ్చు, కానీ అరెస్ట్ చేయడం చాలా మంచిది బ్రదర్. ఇంకోటి ఫ్యూచర్లో ఇటువంటిది జరగకుండా వాళ్ళు పోలీస్ వ్యవస్థ చాలా గట్టిగా పనిచేస్తుంది. ఇటువంటి సంఘటన ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడు జరగకుండా ఈ సంఘటన చాలా గట్టిగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. అదేవిధంగా ఫ్యాన్స్ కానీ ప్రజలు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, రాజకీయ నాయకులు, హీరోలు, సినిమా ఇండస్ట్రీ మొత్తం వాళ్ళు ఒక కట్టుబాటుగా ఉంటారు. ఇక్కడ ప్రజలు మాత్రమే పిచ్చోళ్ళు, ప్రజలు మాత్రమే పిచ్చోళ్ళు, ఇంకోటి ఫ్యాన్స్ మాత్రమే పిచ్చోళ్ళు. మనకు 25 లక్షలు అంటగట్టిన వ్యక్తులు వీళ్ళు. ఒకటి అది గుర్తుంచుకోవాలి, ప్రజలే ఇక్కడ నష్టపోయేది ఎప్పుడైనా సరే, కానీ వాళ్ళంతా సినిమా వాళ్ళు ఒకటి, ఇంకోటి రాజకీయ నాయకులు వాళ్ళు ఎంత ఏది చేసినా వాళ్ళు ఒకటిగానే ఉంటారు. మనం మాత్రమే కొట్టుకొని చంపుకొని ప్రాణాలు కోల్పోతున్నాం, ప్రజలు మాత్రమే ప్రాణాలు కోల్పోతున్నారు తప్పితే, ఇక్కడ ఫ్యాన్స్ మాత్రమే ఏదేదో అంటున్నారు తప్పితే, ఏదేదో ఎగిసి పడుతున్నారు తప్పితే, మనమే రేపటి నాడు దెబ్బలు తినేది, అన్ని మనం ప్రాణాలు కోల్పోయేది మనమే. ప్రజలు ఒకటే గుర్తుంచుకోవాలి, వాళ్ళు ఎప్పటికీ ఒకటే, సినిమా ఇండస్ట్రీ ఒకటే, రాజకీయ నాయకులు వాళ్ళంతా ఎప్పటికీ ఒకటే, వాళ్ళు స్వచ్ఛంగా ఉంటారు. మనం మాత్రమే బాధపడాల్సిందే రేపటి నాడు. చాలా గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని నిజంగా పోలీస్ వ్యవస్థ చాలా గట్టిగా పనిచేసిందన్న.